నమస్కారం ఫ్రెండ్స్. ప్రపంచవ్యాప్తంగా దేశ అధినేతలపై ప్రజలకున్న అక్కస్సు అంతా ఇంత కాదు. అంటే సమయం వచ్చినప్పుడు ఎన్నుకున్న అధినేతలను అంటే క్షణాల్లో తిరస్కరించే ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్నది. భయపడుతూ, సమర్థిస్తూ, ఛాన్స్ దొరికితే కొన్ని రోజుల్లో, కొన్ని గంటల్లోనే దేశాధ్యక్షులను, రాష్ట్రాధ్యక్షులను మార్చి పడేసే ట్రెండ్ మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇలా ఎందుకు జరుగుతుంది? ఎన్నుకున్న ప్రజలే కొన్నేళ్లలో ఆ అధినేతలను ఎందుకు దింపేస్తున్నారు? బయట అంతా బాగున్నట్టే అనిపించిన, అంతర్గతంగా ప్రజలు నిస్సహాయులు అనిపించిన, టైం వచ్చినప్పుడు చాలా డిసైసివ్ వర్డిక్ట్ ప్రజలు ఇస్తున్నారు. ఇది దేనికి సంకేతం? మనం ప్రపంచం వ్యాప్తంగా జరిగే చిత్ర విచిత్రమైన ఘటనలు, రష్యా యుక్రెయిన్ యుద్ధం, అటు యమన్ సౌదీ అరేబియా యుద్ధం, ఇటు తైవాన్ చైనా యుద్ధం, ఇప్పుడు వెనిజువేలా అమెరికా యుద్ధం, అంటే ఇవన్నీ దేనికి సంకేతం ఇస్తున్నాయి? మనం హాయిగా మన తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక రిచ్ స్టేట్ అని, ఇది ఒక వెల్ఫేర్ గవర్నమెంట్ అని, అసలు మనతో ఏమీ జరుగుతలేదని, పర్వాలేదు 1200 కోట్ల మద్యం తాగిన ఒక రాష్ట్రం ఇంకా బలిష్టంగానే ఉంది అని అనుకొని మనం నిశ్చింతగా, నిస్పృహతోని తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అని ఎంతో అద్భుతమైన జీవితాలు గడిపేస్తున్నాం. రాజకీయ పరస్పర దూషణలు ఇవన్నీ వింటూ, చూసావా వీడు వాడిపై రివెంజ్ తీసుకుంటున్నాడు, వాడు వీడిపై అక్కసు కక్కుతున్నాడు అని ఆనందపడి మన జీవితాలకు దీంతో ఏ సంబంధం లేదు అనుకొని ఎంచక్క నిశ్చలంగా, అంటే నిర్మల హృదయంతో మనము మన జీవితాలను గడిపేస్తున్నామో అంతే భయంకరమైన సిచ్యువేషన్స్ మనం ఫ్యూచర్లో ఎదుర్కోబోతున్నాం. అంటే నిశ్చలంగా ఇవాళ ఉంటే రేపు మన జీవితాలు నిర్మూలింపబడతాయి. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మనం మన చుట్టుముట్టు ఉన్న రాష్ట్రాల్లో చూస్తే పొలిటికల్ ఎరీనా లేదా మైదానము డివైడ్ అయి ఉంది. అంటే వీళ్ళు పోతే వీళ్ళు వస్తారు, వీళ్ళు పోతే వీళ్ళు వస్తారు, ఇలా జరిగితే ఇలా జరగచ్చు అనే క్లారిటీ పక్క రాష్ట్రాల్లో ఉంది. కానీ చాలా విచిత్రంగా ఏమంటే తెలంగాణలో నేను ఎన్నో రోజులు చెప్తున్నా, ప్రతి ఒక్కడు పవర్లో ఉన్నాడు, లేనోడితో కుమ్మక్క ఉంటాడు, లేనోడు ఉన్నోడితో కుమ్మక్క ఉంటాడు. అంటే
ఎలక్షన్ల కన్నా ముందు ఉన్న దూకుడు, ఉన్న వ్యతిరేకత, ఉన్న వైరము ఎలక్షన్ తర్వాత అందరూ కలిసిపోయి ప్రజల మనోభావాలు తెలుసుకోకుండా తమ విచ్చలవిడి పాలనతో ఈ 5 ఏళ్ళు గడిపేస్తే చాలురా నాయనా అనే ప్రభుత్వాలు మనం చూస్తున్నాం. చాలామంది రాజకీయ పరిణామాలు మన రాష్ట్రాన్ని ఏమి చేయలేవులే, అయితే ఏమవుతుంది, రేవంత్ రెడ్డి దిగిపోతాడు, వస్తే కేసీఆర్ వస్తాడు లేదా కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, దీనికన్నా ఎక్కువ ఏమవుతుందిలే అని అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ లీడర్లపై అక్కస్సు ఎందుకు వెళ్ళగక్కుతున్నారు ప్రజలు అంటే, ప్రజల డే టు డే లైఫ్ కఠినతరం అవుతుంటే ఎంత చరిష్మా ఉన్న లీడర్ని కూడా దింపడానికి ప్రజలు వెనకాడటం లేదు. ఆయన అవలంబించిన తీరు, పాత మాటలు, కొత్త వ్యవహారము, ఇవన్నీ బేరీజు వేసుకొని ప్రజలు కొన్ని గంటల్లో, కొన్ని రోజుల్లో విపరీతమైన పరిణామాలు చూపెడుతున్నారు. కానీ ఆశ్చర్యకరంగా తెలంగాణలో ఒక నైతిక విలువలు గల పౌరులుండే సమాజమే అయితే ఈరోజే ఈ గంటే ప్రభుత్వాలు ఆ సీట్లో ఉండే అవకాశమే లేదు. అసలు మన దాంట్లో రాజకీయ చైతన్యం ఏమైందో, రాజకీయంగా మనము అంత నిస్సత్తువగా ఎలా తయారయ్యాము, అసలు మనలో ఆ పోరాట తత్వం ఎందుకు పోయిందో, గత పాలకుల పాలన చాలా బెటర్ అనుకున్న ప్రజలు ఆ పాలకులను ఎందుకు దింపేశారు. ఇప్పుడు చూడండి, ప్రజలు చేస్తున్న తప్పిదాలు రాజకీయ పార్టీలకు ఆయుధంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ తన 9 years రూల్ అంటే కేసీఆర్ కలలుగా ఏమంటాడో అది అయిపోవాలి, అది తప్పైనా ఒప్పైనా. ఇలాంటి పాలన కొనసాగించి లాస్ట్కు చితకనబడి ఓడిపోయి ఫార్మ్ హౌస్లో పండుకున్న మనిషిని తట్టి లేపింది ఈ ఓడగొట్టిన ప్రజలే. ఆశ్చర్యం చూడండి అసలు. మరి ఎందుకు ఓడగొట్టారు, మళ్ళీ అంటే ఆ నిరంకుశ పాలనను మళ్ళీ ఎందుకు కోరుకుంటున్నారు? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు. ఆ ప్రశ్నకు జవాబు ఏమంటే, పొలిటికల్ ఎరీనాలో ఆల్టర్నేటివ్ లేవు. ఇప్పుడు ఆఖరికి మన తెలంగాణ దురదృష్టం ఎట్లుందంటే, రేవంత్ రెడ్డిని దింపేస్తే బీఆర్ఎస్ బీజేపీ కలిసి పాలన సాగిస్తాయి. ఇది కాంగ్రెస్ పాలన కన్నా మెరుగ్గా ఉంటుంది అంటే, ఇప్పుడు వచ్చే ఏ ప్రభుత్వమైనా ఇలాంటి వ్యవహారాలలో ఇలాగే ఉండిపోవాలి. ఇంకో ఆప్షన్ ఏముందంటే, ప్రజలు ఒక ప్రభుత్వాన్ని 10 ఏళ్ల దాకా అంటే ఏ కోరికలు కోరకుండా ఉట్టి అడ్మినిస్ట్రేషన్ అంటే తన పని తాను చేసుకోపోవాలి ప్రభుత్వం, ఎక్స్ట్రా అప్పులు చేయకుండా 10 ఏళ్ల వరకు మన రాష్ట్రాన్ని ఉన్న అప్పులతో కొనసాగించాలి. ఎంత డేంజరస్ పొజిషన్ చూడండి. అసలు మీరు ఊహకు అందుతలేదు. నేను రియల్ ఎస్టేట్ పరంగా తీసుకోవద్దు, క్రైసిస్ వస్తుంది అని చెప్తారు, కానీ ప్రాక్టికల్ క్రైసిస్ పొలిటికల్ ఎరీనాలో ఉంది. తద్వారా రియల్ ఎస్టేట్కి డైరెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి నేను ఒకటి స్పష్టంగా చెప్తున్నా,
తెలంగాణలో రాజకీయ పరిస్థితి చాలా చండాలంగా మారింది. అసెంబ్లీలో జరిగే వాదనలు వింటే మీరు అంటే జిగుత్సకు గురవుతారు. ఇంకో 3 ఏండ్లు ప్రభుత్వాన్ని కొనసాగించడానికి ప్రజల సొమ్ము అమ్ముతే గాని వీళ్ళు కొనసాగలేరు. దానిపై ఎవరు ప్రశ్న వేయకూడదు. ఎవరైనా ప్రశ్న వేస్తే గత ప్రభుత్వం కూడా చేసిన అదే పని కదా అన్నారు. గత ప్రభుత్వం చేసింది అదే పని అయితే వాళ్ళని ఫార్మర్స్లో మండబెట్టారు. మరి మీకు మీరే ఫార్మర్స్కి వెళ్ళిపోతారా? లేదా ఇప్పుడు ప్రజలు కూడా మిమ్మల్ని కూడా అలాగే ఫార్మర్స్కి పంపించాల? నేను ఒక 10 years ప్రిడిక్షన్ చేస్తున్నా. 10 ఏళ్ళు ఒక రాష్ట్రానికి చాలా ఇంపార్టెంట్. ఒక 10 ఏళ్ళు ఒక రాష్ట్రం ఆగిపోతుంది అంటే ఒక 30 ఏళ్ళు కింద పడ్డట్టు, అంటే వెనుకబడ్డట్టు. ఆశ్చర్యకరంగా మనకు వెనుకబాటుతనం ఎందుకు అనిపిస్తలేదు? ఇప్పుడు తెలంగాణ స్టాటిస్టిక్స్ ఆల్ ఇండియా వేసుకుంటే ప్రతి దాంట్లో కూడా 5 పొజిషన్ 1 2 3 4 5లో దేంట్లో కూడా తెలంగాణ లేదు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వేసుకోండి, ఎకనామిక్ ఇండెక్స్ వేసుకోండి, సోషల్ డెవలప్మెంట్ ఇండెక్స్ వేసుకోండి, పొలిటికల్ స్టెబిలిటీ ఇండెక్స్ వేసుకోండి, ఏ ఇండెక్స్లో కూడా ఫస్ట్ 5లో లేదు. హయ్యెస్ట్ అప్పుల్లో మన తెలంగాణ నియర్లీ టాప్లో ఉండొచ్చు, కానీ ఏ రకమైన పాజిటివ్ ఇండెక్స్లో తెలంగాణ లేదు. నేను చెప్పినట్టు 10 ఏళ్ళు ప్రజలు ఎలాంటి సబ్సిడీ లేకుండా, సహాయం లేకుండా వచ్చిన ఆదాయాన్ని అప్పులు తీర్చుకొని బయటపడడానికి 10 ఏళ్ల పైనే పట్టొచ్చు. ప్రస్తుతం తెలంగాణలో తెలంగాణ ప్రాక్టికల్ అప్పు 12 లక్షల కోట్లు ఉంది. అందరూ గమనించాలి, స్పందించాలి. 12 లక్షల కోట్లు అప్పు. నేను చెప్పిన కదా 15 లక్షల కోట్ల అప్పు చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వైదొలుగుతుంది. తరువాత ఏమి అని తరువాత ఆలోచించడానికి పోతే నేను చెప్పినట్టు ప్రజలు ఏ కోరిక కోరకుండా, ఎలాంటి సబ్సిడీలు లేకుండా 10 ఏళ్ళు ఉన్న అప్పు వడ్డీతో సహా చెల్లిస్తే 10 ఏళ్ల పైచిలుకు పడుతుంది తెలంగాణకు. మళ్ళీ అంటే తెలంగాణ విడిపోయినప్పుడు ఏ స్థాయిలో ఉండే తెలంగాణ ఆ స్థాయికి రావడానికి. ఈ ఓపిక ప్రజల్లో ఉందా? ఈ ఓపిక గెలిచిన ప్రభుత్వాలలో ఉంటుందా? ఇది నా నైతిక ప్రశ్న. ఇది మామూలు వీడియో కాదు, నేను ఖచ్చితంగా చెప్తున్నా. నాకు ఎందుకంటే రేవంత్ రెడ్డి మాటలు, తిట్లు బీఆర్ఎస్ శ్రేణులకు, బీఆర్ఎస్ లీడర్స్ తిట్టలేరు. ఆయన నిస్సహాయ స్థితిని అది తెలియజేస్తుంది. ఇంకోటేమి, మనిషి నిస్సహాయత స్థితిలో ఉంటే అనవసరమైన ఖర్చులు, ఆర్భాటాలకు పోడు. కానీ రేవంత్ రెడ్డి తప్పిదం ఏం చేస్తుండంటే విచ్చలవిడిగా, అంటే ప్రజల ఆస్తులు అమ్మి విచ్చలవిడితనం చేస్తున్నాడు. అయినా ఆకలి కోరికలు తీర్తలేవు. వాళ్ళ పార్టీ కోరికలు తీర్తలేవు, ప్రజల కోరికలు తీర్తలేవు, వాళ్ళ కోరికలు కూడా తీర్తలేవు. రేవంత్ రెడ్డి ఎక్కడ స్టన్ అవుతుందంటే అసలు అంత నిరంకుశ పాలన నుంచి వైదొలగించిన ప్రజలు 2 ఏళ్ళు తిరగక ముందే మళ్ళీ అదే పాలన ఎందుకు కోరుకుంటున్నారు? అసలు ఓపిక లేదా వీళ్లకు? ఇది గ్రామ పంచాయత్ ఎలక్షన్లో క్లియర్గా తేలిపోయింది. అంటే పవర్లో ఉన్న ప్రభుత్వం ఉన్నా, కేసీఆర్ ఫార్మ్ హౌస్లో నిద్రిస్తున్నా, అసలు కేటీఆర్కి నైతిక పగ్గాలు లేకపోయినా, హరీష్ రావు కేటీఆర్ బీఆర్ఎస్లో కొట్లాటలున్నా, కవితమ్మ రోడ్డు మీద వచ్చి బీఆర్ఎస్ని నిందిస్తున్నా, వాళ్ళకు గ్రామ పంచాయత్లో రెస్పెక్టబుల్ పొజిషన్ వచ్చింది. మళ్ళీ రేవంత్ రెడ్డి
మీకు పార్లమెంట్లో 0, పార్లమెంట్లో 0, అది 2 ఏండ్ల క్రితం మాట. జాగ్రత్తగా ఉండాలి. 2 ఏండ్లలో తిమ్మిరి బమ్మిరి అయిపోతుంది. ఇప్పుడే ఎంపీ ఎలక్షన్స్ పెడితే బహుశా ఒక 5 సీట్లు రావచ్చు బీఆర్ఎస్కి. అంటే పొజిషన్ అట్లుంది. ఇప్పటి పొజిషను అప్పటి పొజిషను ఫైనాన్షియలీ తెలంగాణలో ఏ మార్పు లేదు. కానీ అప్పులు పుట్టించేవాడున్నాడు, ఆర్థికంగా అప్పులు తేగల వ్యక్తులు ఉన్నారు. కుళ్ళిపోతున్న రాష్ట్రాన్ని ఈ స్ప్రే కొట్టి అంటే ఆ వాసన రాకుండా మెయింటైన్ చేసే సత్తా కేసీఆర్లో ఉండే. మొండిగా వ్యవహరించిన, అనైతికంగా వ్యవహరించిన, చిల్లర బొల్లరగా వ్యవహరించిన, బూతులు మాట్లాడిన కేసీఆర్ ఎలాగా అలాగా మెయింటైన్ చేస్తాడు. పొలిటికల్ ఆయనకు రైవలరీ లేదు, అంటే పార్టీలో ఆయనను కాదు అనేవాడు ఎవ్వడు లేడు అనే ఒక భరోసా ఉండేది. కానీ బీఆర్ఎస్ పాలన మాత్రం మొత్తం అంటే అబద్ధాలతో, అంటే కరప్షన్తో నిండిన పాలన. అయినా అప్పుడు పాలన మెచ్చుకునేవాళ్ళు. ఎందుకంటే టెంపరరీ గుళికలు కేసీఆర్ వేయటం ఆయన దాంట్లో దిట్ట. ఇప్పుడు ఏమైపోయింది, ఆ సీక్రెట్స్ కాస్త పబ్లిక్ వచ్చేసినాయి. పబ్లిక్కి తెలుస్తుంది ఈ పరిస్థితిలో ఈయన ఏం చేయలేడు, అరుస్తాడు కానీ ఏం చేయలేడు. అది ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలు ఇంకా పెద్ద జీర్ణించుకోలేకపోతున్నారు. ఏమంటే ఇప్పుడు సంక్రాంతికి టోల్ తీసేయడం, అంటే ఆదాయానికి తన చేతులతో తానే గడ్డి కొట్టడం. అది ఎవరికి? ఆంధ్ర వాళ్ళని వత్తాసు పలుకుతూ. మూసీ ప్రాజెక్టు చేపట్టడం, 5,000 కోట్లు మొదటి విడత మూసీ పాలు చేయటం ప్రజలు భరించలేకపోతున్నారు. మనం ఈ విషయం కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు మూసీ ప్రక్షాళన అని ఒక వర్డ్ పలికిందో అప్పటి నుంచి నేను దాదాపు ఒక 15-20 వీడియోలు చేశాను. నేను దాదాపు 1.5 ఇయర్గా ఏ విషయాలపై అవగాహన కల్పించడానికి ట్రై చేస్తున్నానో అదే మొన్న అక్బరుద్దీన్ ఓవైసీ, హరీష్ రావు అడిగారా లేదా. ఆశ్చర్యం ఏమంటే బీజేపీకి అంత ఇంట్రెస్ట్ లేదు ఈ వేస్టేజ్లో. అందుకోసం బీజేపీ ఏం చేసినా పవర్లో రాదు తెలంగాణలో, ఎక్సెప్ట్ బీఆర్ఎస్తో పాటు పవర్లో రాగలదు. కానీ లేకపోతే బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో అడుగు పెట్టలేదు. మనకి ఇవన్నీ రాజకీయ రగడలు ఎలాగైనా జరుగుతాయి. ఇప్పుడు ఈ మెట్రో రైల్ గతి ఏమవుతుందో అని నేను 7-8 ఏళ్ల క్రితం వీడియోలు నేను వేసాను, మీరందరూ చూశారు. నా ప్రిడిక్షన్ రాంగ్ ఉందా? ఇవాళ ఏమైపోయింది మెట్రో? 2,000 కోట్ల అప్పు తీర్చేసి 12,000 కోట్ల అప్పు నెత్తిమే వేసుకుందామన్నా వీలు లేని పరిస్థితి. అంటే ప్రభుత్వంలో ఉండి ఏమీ చేయలేని పరిస్థితికి చేరుకుంది ప్రస్తుత ప్రభుత్వం. దానివల్ల బూతులు వెళ్తున్నాయి రేవంత్ రెడ్డికి. కానీ రేవంత్ రెడ్డికి ఒక సమస్య కాదు, హైకమాండ్ సమస్య, పక్క రాష్ట్రం సమస్య. పక్క రాష్ట్రం 2 సమస్యలు, కర్ణాటక శివకుమార్ అప్పులు తీర్చాలి, ఇక్కడ చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ని అంటే తట్టుకోవాలి. ఇక్కడ తెలంగాణకు వస్తే కాంగ్రెస్ శ్రేణులు తలో దారి చూసుకుంటున్నారు. కొంతమంది బీఆర్ఎస్ వైపు కూడా వెళ్ళొచ్చు నెక్స్ట్ 6 monthsలో. అదో ప్రమాదం ఉంది. అది కాకుండా అప్పులు పుడతలేవు, రాష్ట్రాన్ని నడిపించే సాధనాలు కనిపిస్తలేవు. ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, 2 ఏళ్లనన్నా వ్యతిరేకత వస్తుంది అని గ్రామ పంచాయతీ ఎలక్షన్ చెప్పినాయి. ఆయన మళ్ళీ జూబ్లీ హిల్స్ ఎలక్షను, మన సికింద్రాబాద్ ఎలక్షన్, కంటోన్మెంట్ ఎలక్షన్ అంటుండు. అవన్నీ జస్ట్ మేనేజ్ చేస్తే అయిపోయింది. మేనేజ్ చేసుకొని ఆ సీట్లు గెలవడం జరుగుతుంది తప్ప ప్రజలు అంటే ఉప్పెనలా వచ్చి ఓట్లేమేయలేదు. మనకు క్లియర్లీ జూబ్లీ హిల్స్లో చూస్తే తెలియలే.
ఎట్ట గెలిచాడు? కంటోన్మెంట్ అయితే సానుభూతితోని అక్కడ పవర్లో పోయిండు. ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఆరా లేదు కాబట్టి కాంగ్రెస్ గెలుచుకుంది, అంతే తప్ప ఇక్కడ వీళ్ళు చేసిన మ్యాజిక్ ఏం లేదు. అంటే మళ్ళీ మళ్ళీ అవి రెండు ఉట్టంకించి కాంగ్రెస్కి ఇంకా ప్రజాదరణ ఉంది అనేది పచ్చి అబద్ధం. అసలు ఇన్ని సీట్లు వస్తాయని బీఆర్ఎస్ ఊహించలేదు గ్రామ పంచాయతీలో. ఇంకా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఈ ఎలక్షన్లలో అంటే డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ రిస్క్ తీసుకునే క్యాండిడేట్స్ ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్లో లేరు. అంటే ఇప్పుడు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు గెలిచినా ఇప్పుడు అక్కడ చేయడానికి ఏం లేవు, నిధులే లేవు. మళ్ళీ ఏం చేస్తారు వీళ్ళు? అందుకోసము రూలింగ్ పార్టీలో వాళ్ళ తరఫు నుంచి పోటీ చేయడానికి కూడా నిరాసక్తి ఉంది. ఇక్కడ ఎవరు ఇష్టపడతలేరు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే తెలంగాణ పరిస్థితి ఏం కాబోతుంది? మళ్ళీ మనం గూగుల్ సెంటర్లు, డేటా సెంటర్లు, జీసీసీలు అని మనకు అర్థం కాని టర్మ్స్ చెప్తున్నారు. ఎవరికి జాబ్స్ దొరకలేదు, ఉన్న జాబులు ఊడిపోతున్నాయి, స్పష్టంగా చూస్తున్నాం మనం. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్లో మనం ఎక్కడ మ్యాప్లోనే లేము. పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంది. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఒక గాలం ఇటు ఒక గాలం అటు వేసి పెట్టుకొని వెయిట్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఒక సంవత్సరం మ్యాక్సిమం ఈ కాంగ్రెస్ పార్టీని మెయింటైన్ చేయగలడు. ఈ సంవత్సరంలో ఏ రోజైనా ఏ టైపు చేంజ్ అయినా కావచ్చు. నాకు రేవంత్ రెడ్డి పేషెన్స్ చూసి నాకు అర్థమవుతుంది. రేవంత్ రెడ్డికి ఏదో అంటే ఓటమి ఎదురైంది. అంటే రేవంత్ రెడ్డికి ఏదో పెద్ద దెబ్బ పట్టింది. ఆ ఫ్రస్ట్రేషన్ ఎట్లుందంటే ప్రజలపై రుద్దలేక హరీష్ రావు, కేటీఆర్ పై రుద్దుతున్నాడు. కేసీఆర్ ఖేల్ ఖతం అన్నాడు, కరెక్టే, అందరూ ఒప్పుకుందాం. కేసీఆర్ లేకపోయినా బీఆర్ఎస్ ఖేల్ ఖతం ఎందుకు అవుతలేదు? ఇది $1 మిలియన్ క్వశ్చన్. తీవ్రంగా వ్యతిరేకించిన ప్రజలు 2 సంవత్సరాలు తిరగకుండానే మళ్ళీ బలపరచడంలో అర్థమేముంది? అర్థం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేయగలదా అంటే చేయలేదు. వాళ్ళ మినిమం గ్యారంటీ ఇవే పూర్తయితలేవు. బియ్యము, ఉచిత బస్సు, ఇది తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఇప్పుడు రేషన్ కార్డుల పంపిణీ కూడా చాలా దుర్మార్గంగా జరుగుతుంది. ఒకవైపు ఏమో రేషన్ కార్డులు ఎత్తేస్తామని చెప్పి ఇంకోవైపు రేషన్ కార్డులు బాగానే పంచుతున్నారు. ఇట్లిస్తే అట్లిస్తున్నారు. అంటే ప్రజలు ఏ చిన్న కోరిక కోరిన, అంటే ఫైనాన్షియలీ ఇన్సిగ్నిఫికెంట్ కోరిక కోరినా అది తీర్చేసి ఫైనాన్షియల్గా ఏదన్నా బలమైన కోరికలు ఉంటే అవి పక్కన పెట్టి, ఇప్పుడు చూడండి, రిటైర్ అయిన ఉద్యోగులకు సెటిల్మెంట్లు లేవు. సెటిల్మెంట్ పక్కకు పెట్టి సెటిల్మెంట్ అమౌంట్ అట్లనే పెట్టి అట్లీస్ట్ పెన్షన్స్ ఇస్తుండ్రా అంటే అది లేదు. 7 డిఏలు పెండింగ్, 2 పిఆర్సీలు పెండింగ్. ప్రతి 6 నెలలకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ఎంప్లాయీస్కి ఇస్తుంటే ఎంతకాలం మన ఎంప్లాయీస్ ఓపిక పడతారు? అంటే ఇవన్నీ అంటే ముఖం మీద కొట్టే డేంజర్స్ ఇవన్నీ. అంటే స్పష్టంగా వెయిట్ చేస్తున్నాయి ఇవన్నీ టైం కోసం. ఇలాంటప్పుడు మళ్ళీ ఎలక్షన్లు రావడం, ఎలక్షన్ పెట్టే అవసరం ఉండడం, ఆ అవసరాన్ని ప్రత్యర్థి పార్టీలు బలపరచుకోవడానికి యూజ్ చేయడం, ఇవన్నీ మింగుడు పడని కథలు. మీరు చూడండి, రేవంత్ రెడ్డి అందరు లీడర్స్ మీద కలుస్తున్నాడు. ఎందుకంటే ఏ లీడర్ ఎక్కడ గోతులు దోతాడో ఆయనకు అర్థమైతలేదు. అంటే అయోమయ స్థితిలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆ కోపం అంతా పార్టీ లీడర్లపై తీయకుండా
హరీష్ రావు కేటీఆర్ పై తీస్తున్నాడు. నాకు ఆశ్చర్యం అవుతుంది. కేసీఆర్ లేని హరీష్ రావు, కేటీఆర్ మనం అందరం అనుకున్నాం అసలు పనికిరారు, వీళ్ళలో లీడర్షిప్ లేదు, ఆ ఎమోషన్ లేదు వీళ్ళ దాంట్లో అనుకున్నాం. కానీ కేసీఆర్ ఫామ్ హౌస్లో వండుకున్న ప్రజలే వీళ్ళ నిద్ర లేపి హరీష్ రావుని, కేటీఆర్ని బలపరిచి నిలబెడుతున్నారు. అంటే ప్రజలు ఏం చెప్పదలుచుకున్నారంటే, మీకు చేత కాకపోతే దిగిపోండి, మేము మా ప్రభుత్వాన్ని నిర్మించుకుంటాం. ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తుండ్రు 2 years లోపల. అంటే ఇంకో వార్నింగ్ కూడా ఇస్తుండ్రు కేటీఆర్ వీళ్ళకు, హరీష్ రావు. మీరు గిన పోయినసారి అటువంటి ప్రయత్నాలు చేసిండ్రు, కొంటె పనులు చేసిండ్రు, స్కామ్లు చేసిండ్రు అంటే మిమ్మల్ని కూడా ఒక సంవత్సరంలోనే దింపే ఎబిలిటీ ప్రజలకు ఉంది అని ప్రజలు ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ అందరు అనుకున్నట్టు ఒకవైపే కాంగ్రెస్ అంటే సింగిల్ షాట్లో కొట్టుకుపోయింది, 1-sided, అవన్నీ ఫేక్. ప్రాక్టికల్గా బీఆర్ఎస్ భారీగా బలపడింది. కుంపదీసి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లకినా ఇంకా కొద్దిగా బలపడ్డట్టు బీఆర్ఎస్ కనిపించింది. అంటే రేవంత్ సర్కార్ ఇంకా ఉండడం చాలా కష్టం. రేవంత్ సర్కార్ ఉండడం ఎందుకు కష్టం అంటే, ఇది బీజేపీ సహాయం కోరడానికి బీఆర్ఎస్కి అనువైన సందర్భం. కాబట్టి మీరందరూ స్టేట్లో జరిగే పరిణామాలు అంత ఈజీగా తీసుకుంటున్నారు. మీరంతా ఒక్కసారే మీ జీవితాలు మారబోతున్నాయి. నేను అందుకని చెప్తున్నా, ఈ రియల్ ఎస్టేట్, పెద్ద పెద్ద పెట్టుబడులు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, గోల్డా, సిల్వరా. ఇప్పుడు సిల్వర్ చూడండి ఎట్లా పడుతుంది, రోజుకో యుద్ధం అవుతుంది కనుక సిల్వర్ పెరిగింది. అర్థమవుతుందా? ఒక యుద్ధం కాగానే ఇంకో యుద్ధం మొదలు. దానివల్ల ఈ సిల్వర్, గోల్డ్ బలపడుతున్నాయి. అంతేగాని ప్రపంచంలో దీనికి డిమాండ్ అనేది ఏం లేదు. సేఫ్టీ క్యాప్సూల్ కనుక అందరూ సిల్వర్, గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరి అదే స్పీడ్తో రియల్ ఎస్టేట్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు కదంటే, రియల్ ఎస్టేట్ ఇప్పుడు తిరోగమనంలో ఉంది. దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే 40% మటమాయం అయిపోతుంది. కనుక అందరూ రియల్ ఎస్టేట్ వైపు పోకుండా గోల్డ్, సిల్వర్ ఎంత రిస్క్ ఉన్నా అక్కడ పోతున్నారు. దయచేసి తెలంగాణ చాలా ఘోరమైన స్థితిలో ఇప్పుడు ఉంది. 12 లక్షల కోట్లకు అప్పు అంటే వడ్డీ కట్టడానికే డబ్బులు లేకపోతే అసలు ఎలా తీర్చాలి అనేది ఒక $1 million క్వశ్చన్. కాబట్టి రేవంత్ రెడ్డి పరిపాలన క్షీణించింది. రాబోయే సంవత్సరంలో ఇంకో 40-50% క్షీణిస్తుంది. ఆ క్షీణిస్తుంది అని తెలుస్తుంది. క్షీణించి ఇంకా తేరుకోలేని పరిస్థితులు వస్తుంది అంటే అప్పుడు రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా వీళ్ళు మూసి ప్రక్షాళన ఇవన్నీ దీనికి నిధులు లేవు, ఉండబోవు. ఇప్పుడు వీళ్ళు చేసిన అంటే ఈ మెట్రో ఓల్డ్ సిటీకి కట్టాలి అన్నదానికి కూడా నిధులు ఉండవు, ఎవడు చేపట్టడు, లోన్లు రావు. అంటే చిన్న చిన్న వాటికి కూడా కోత పెట్టి ప్రభుత్వాలు ఇంకో సంవత్సరం వరకు సాగొచ్చు అనిపిస్తుంది. సంవత్సరం వరకు సాగొచ్చు అని నాకు అనిపిస్తుంది. అందుకోసం నేనేం చెప్తున్నా అంటే, చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పర్సనల్ ఫైనాన్సెస్ చాలా మీ చేతిలో పెట్టుకోండి. ఆపర్చునిటీ అంటే ఎక్సెస్ డబ్బులు ఉంటే ఇన్వెస్ట్మెంట్ కోసం అది భూమిలో పెట్టడానికి ఆసక్తి చూపండి. ఆపర్చునిటీస్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఇంకా తీవ్రంగా అమ్మకాలు, భూమి అమ్మకాలు జరుగుతాయి. అందరూ రెడీగా ఉండాలని నేను వార్నింగ్ నంబర్ 1 ఈరోజు జారీ చేస్తున్నాను. నేను వార్నింగ్ నంబర్ 1 జారీ చేస్తున్నా అంటే బ్యాక్గ్రౌండ్లో ఒక 3 నెలల నుంచి కొన్ని విచిత్ర పరిణామాలు తెలంగాణలో జరుగుతున్నాయి. కాబట్టి వార్నింగ్ నంబర్ 1 ఈరోజు ఇష్యూ చేసేస్తున్నా. ఎవరైనా భూమిలో పెట్టుబడి పెట్టాలి అంటేనే ఈ నెక్స్ట్ ఇయర్ కొద్దిగా మంచి సమయం. కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీస్ తీసుకోవడానికి 3 ఏండ్ల వరకు ఎవరు ఆసక్తి చూపకపోతే చాలా మంచిది. కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీస్ తీసుకోకండి, పడతాయి. భూమి ధరలు దిగొస్తూనే ఉంటాయి. మీకు అనువైన భూమి దొరికితే తప్పకుండా దాంట్లో ఇన్వెస్ట్ చేయండి.
ఎక్కడ ఏం కథ నన్ను అడగకండి, మీరే అబ్జర్వ్ చేయండి. మీ స్థాయిని బట్టి భూమిలో ఇన్వెస్ట్ చేయడానికి వార్నింగ్ నంబర్ 1 ఇవాళ జారీ చేస్తున్నా. అంటే నేను నిన్న చెప్పిన తెలంగాణ వ్యాప్తంగా అగ్రికల్చర్ ప్రాపర్టీస్ దిగొస్తున్నాయి, ఖచ్చితంగా దిగొస్తున్నాయి. అంటే అవి అమ్ముడు పోవాలంటే ఇంకా దిగి రావాలి, అప్పుడు ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం ఏం ఆశిస్తుందో అది కావు. డెవలప్మెంట్ పేరుతో చేస్తున్న ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రామా అనేది ఫ్లాప్ అవుతుంది. వీళ్ళు ఇప్పుడు టెండర్లు ఫ్లోట్ చేసినా ఎవడు తీసుకోడు, ఎందుకంటే వీళ్ళ దగ్గర డబ్బు లేదని అందరు కాంట్రాక్టర్స్ తెలుసు. కాబట్టి వీళ్ళు కాంట్రాక్ట్లు పంచిచ్చిన ఆ కాంట్రాక్టర్స్ పని చేయకుండా అంటే విరమించుకుంటారు, కానీ ఏ అడుగు ముందరపడదు అని అందరికీ స్పష్టంగా ఇవాళ తెలియజేస్తూ, మీ దగ్గర డబ్బును జాగ్రత్తగా చూసుకోండి, విచ్చలవిడిగా అక్కడిక్కడ ఇన్వెస్ట్ చేయకండి. భూములు కొనడానికి అనువైన సమయం వస్తుంది, కాబట్టి అందరూ రెడీగా ఉండండి. రియల్ ఎస్టేట్లో పాజిటివ్ న్యూస్ అంటే ఇదే. పాజిటివ్ న్యూస్ ఏమంటే భూములు కొనడానికి అనువైన సమయం ఆసన్నం అవుతుంది. మీకు మీ సాయశక్తుల ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి క్యాష్ రెడీ పెట్టుకొని వెయిట్ చేయండి. 6 నెలల్లో ఎప్పుడైనా ఏ క్షణమైనా మీకు మంచి మంచి ఆపర్చునిటీస్ దొరికేది స్టార్ట్ కావచ్చు. కాబట్టి ఇప్పుడు కూడా స్టార్ట్ అయినాయి, కానీ ఇప్పుడు కూడా కొద్ది ప్రైజెస్ అంత పడలేదు, అంటే స్పందించే అంత పడలేదు. కాబట్టి స్పందించే ప్రైజెస్ త్వరలో రాబోతున్నాయి, అందరూ అలర్ట్ అయిపోండి. ఇది ఒక గుడ్ న్యూస్ మీ అందరికి చెప్తున్నా. ప్లాట్స్ కానివ్వండి, ప్లాట్స్లో కూడా ప్రీమియం ఉంది. ప్లాట్స్ కొనే సమయం ఇంకా ఆసన్నం కాలేదు, కానీ ల్యాండ్స్ కొనే సమయం ఆసన్నం అవుతుంది అని అందరికీ ఈ శుభవార్త చెప్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఫైనాన్షియల్లీ ఆదుకునేది ఉంటే ఆదుకోండి. అదే కాకుండా ట్రైమై టీవీ అనే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అని అందరికీ అభ్యర్థిస్తూ నమస్కారం.